టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. పవన్ వల్లేనా? ఎస్, పవన్ వల్లేనా అంటే అదేంటో అనుకున్నారు. ఫస్ట్ నుంచి భూ సమీకరణకు పవన్ కళ్యాణ్ వ్యతిరేక అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2014లో సైతం 33,000 ఎకరాల భూసేకరణకు పవన్ కళ్యాణ్ నో చెప్పినట్టు, కానీ చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, నారాయణ గారు అయితేనేమి 2-3 వేల ఎకరాలే సేకరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ మభ్యపెట్టి 33,000 ఎకరాలు భూసేకరణ చేసినట్టు అప్పట్లో వార్తలు కూడా కొన్ని గుప్పమన్నాయి. అంటే 2-3 వేల ఎకరాలు అయితే చాలు రాజధానికి అనే విధంగా మంచి పంట పండే 3 కార్లు పండే పంటను అనవసరంగా నాశనం చేస్తూ ఉన్నారనే ఒక భావన కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తపరిచినట్టు అప్పట్లో చాలా ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయ్యాయి. ఇటీవల మళ్ళీ 2వ విడత భూసేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. క్యాబినెట్ మీటింగ్లో గత 2-3 నెలల కిందట జరిగిన క్యాబినెట్ మీటింగ్లో భూసేకరణకు పవన్ కళ్యాణ్ అర్ధాంతరంగా క్యాబినెట్ మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం, అంటే అతను ఈ భూసేకరణకు వ్యతిరేకమని చెప్పి చెప్పకనే చెప్తే, కానీ కొన్ని సోషల్ మీడియాల మటుకు పవన్ కళ్యాణ్ గారి తల్లిగారి ఆరోగ్యం బాగాలేదు, దానివల్ల అర్ధాంతరంగా వెళ్ళిపోవాల్సింది వచ్చిందని చెప్పి ఈ పాన్స్ పౌడర్ పూసి కొన్ని కవర్ చేశారు. కానీ ఏంటంటే ఉండే వాస్తవం పవన్ కళ్యాణ్ దీనికి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆ దెబ్బకే 2వ విడత భూసేకరణ బ్యాక్ స్టెప్ వేసిందని చెప్పి కూడా కొద్దిమంది సీనియర్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఉండే 33,000 ఎకరాలు కాకుండా మళ్ళీ దాదాపు 43,000 ఎకరాలు, 45,000 ఎకరాలు సేకరించి దాంట్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంకేదో కొత్త ఎన్ని చేస్తామని చెప్పి చెప్పుకొని రావడం, దానికి ప్రజలు కూడా గ్రామ సభల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేక భావాలు వ్యక్తపరచడం, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేని అడ్డుకోబోయారు, ఇటు గ్రామ సభలకు వచ్చిన నాయకులను అధికారులను కూడా అడ్డుకోబోయారు. ఇవన్నీ తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఈ భూసేకరణకు నో చెప్పిన పవన్ కళ్యాణ్ ఒక పక్కన ప్రెజర్ ఉంటే, అదేవిధంగా రైతులు కూడా తిరగబడడంతో ఇక భూసేకరణ జరగబోదని చెప్పి వెనకడుగు వేసినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది. అంటే బాగా వర్షాధారం ఉండే, నీటి సాంద్రత ఉండే పొలాలను, పచ్చని పొలాలను బీడులుగా మార్చడం ఎంతవరకు సబబని చెప్పి కూడా రైతాంగం కూడా భావిస్తూ ఉన్నారు. మొదటి విడత భూసేకరణ చేసిన 33,000 ఎకరాలకు రైతులకే గతి లేదు, మళ్ళీ 2వ విడతకు తగుదనమ్మా అంటూ ఎటు ఎగేసుకొని వచ్చారంటూ రైతులు, గుంటూరు సైడ్ రైతులు మొత్తం రివర్స్ కావడంతో ఒకసారిగా భూసేకరణకు వెనకడుగు పడిందని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు.